ఆపేయాల్సి వస్తుంది. దయచేసి ఇక్కడ మా మీద దయ ఉంచి చాలని జీతాలల్లో ఇప్పటిదాకా మేము సర్వీస్ చేసినాం జిహెచ్ఎంసీకి ప్రజలకి. అది గుర్తుపెట్టుకొని ప్రభుత్వం వెంటనే మా జిహెచ్ఎంసీలో ఎవరైతే పనిచేస్తున్నారో ఆఫీసులలో ఇమ్మీడియట్గా 2600లలో భర్తీ చేయాలని మొట్టమొదటి డిమాండ్ ఇది చెప్తున్నాం. 100 రోజుల తర్వాత మాత్రం మేము ఈ దీక్షను చేసి 30,000 మందిని ఏ రకంగానైతే పర్మనెంట్ చేయమని మొదటి నుండి కూర్చున్నామో దాని మీద ఎటువంటి ఆలోచన చేయలేదు ఈరోజు ప్రభుత్వం. చేయకుండా 2600 ఉద్యోగాలు తీసి అది బయట నుండి ఎవరినో ఫ్రెష్గా తీసుకుంటా అంటే అది న్యాయం కాదు. ఆ ఆలోచన కూడా కరెక్ట్ కాదు. మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, న్యాయంగా ఆలోచన చేయరి. ఆర్టీసీలా, టూరిజంలా, ఎండోమెంట్లా ఏ విధంగానైతే పర్మనెంట్ అయిందో అదే విధంగా జిహెచ్ఎంసీలో చేయమని మేము ఈ దీక్షను శాంతియుతంగా నడిపిస్తున్నాం. 100 రోజుల కనుక మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే మాత్రం మేము అన్ని సర్వీసులు ఆపేసి ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటాం 30,000 మందితోటని ఈ టీవీ ద్వారా చెప్తున్నాం. రేపు ఇమ్మీడియట్గా ఆ 2600 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవి మా జిహెచ్ఎంసీలో పనిచేస్తున్న వాళ్ళని భర్తీ చేయాలని మరొకసారి హెచ్చరిస్తున్నాం. గోపాలన్న నాయకత్వం, గోపాలన్న నాయకత్వం, జై తెలంగాణ.